వ్యాలంటైన్స్ డే అనేది ప్రేమను, అనురాగాన్ని, స్నేహాన్ని వ్యక్తపరుచుకునే ప్రత్యేకమైన రోజు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది కేవలం ప్రేమికుల పండుగ మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల పట్ల మన భావాలను వ్యక్తం చేసుకునే ఒక అందమైన అవకాశం కూడా. ప్రేమ అనేది మాటల్లో చెప్పలేనిది, కానీ వ్యాలంటైన్స్ డే ఆ ప్రేమను చిన్న చిన్న సంకేతాల రూపంలో బయటపెట్టడానికి సహాయపడుతుంది. వ్యాలంటైన్స్ డే చరిత్ర చాలా పురాతన కాలానికి సంబంధించింది. రోమన్ సామ్రాజ్యంలో సెయింట్ వ్యాలంటైన్ అనే ఒక పూజారి ఉండేవాడు. ఆ కాలంలో సైనికులు పెళ్లి చేసుకుంటే యుద్ధానికి వెళ్లలేరని భావించిన రాజు పెళ్లిలను నిషేధించాడు. కానీ వ్యాలంటైన్ మాత్రం రహస్యంగా ప్రేమికులకు వివాహాలు జరిపించేవాడు. ఈ కారణంగా ఆయనను జైల్లో పెట్టి చివరకు శిక్ష విధించారు. ఆయన మరణానికి ముందు తనను చూసుకునే జైలర్ కుమార్తెకు ప్రేమతో ఒక లేఖ రాసి నీ వ్యాలంటైన్ నుంచి అని సంతకం చేశాడని కథనం ఉంది. అదే క్రమంలో వ్యాలంటైన్ పేరు ప్రేమకు ప్రతీకగా మారిపోయింది. అందుకే ఈ రోజును వ్యాలంటైన్స్ డేగా గుర్తిస్తారు. ప్రస్తుతం వ్యాలంటైన్స్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పండుగలా మారింది. ఈ రోజున ప్రేమికులు ఒకరికి ఒకరు గులాబీ పూలు, చాక్లెట్లు, గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. ప్రేమను తెలియజేస్తూ కార్డులు పంచుకుంటారు. కొందరు తమ భావాలను లేఖల రూపంలో వ్యక్తం చేస్తారు. మరికొందరు బయటకు వెళ్లి కలిసి భోజనం చేస్తారు, సినిమాలు చూస్తారు, ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు. ప్రేమను వ్యక్తం చేసే విధానాలు మారినా భావం మాత్రం ఒక్కటే. ఎదుటి వ్యక్తి తన జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పడమే అసలు ఉద్దేశం. వ్యాలంటైన్స్ డే అనగానే చాలా మందికి కేవలం యువత, ప్రేమికులే గుర్తుకొస్తారు. కానీ వాస్తవానికి ఇది ప్రేమికులకే పరిమితం కాదు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, స్నేహితుల పట్ల అనురాగం, గురువుల పట్ల గౌరవం, అన్నదమ్ముల మధ్య బంధం, ఇవన్నీ కూడా ప్రేమకే రూపాలు.